మెట్రో దిగాను. హాయ్ ఎక్స్ప్రెస్ అంట ఇది. వచ్చి కూర్చున్నా, వేడి నీళ్ళు ఇచ్చారు. వేడి నీళ్ళు తాగుతున్నాం ఫస్ట్. కొంచెం లైట్గా తిని ఫస్ట్ వెళ్ళి పాడ్స్లో కాసేపు వెళ్ళిన తర్వాత డిసైడ్ అవుతుంది ఏం చేయాలని. వాటర్ మెట్రో ఉందంట. వాటర్ మెట్రో ఎక్కడి నుంచి వెళ్ళాలి ఇప్పుడు, ఈ నైట్ ఎంతవరకు ఉంటుందో టైమింగ్స్ తెలుసుకొని వాటర్ మెట్రోలో కాసేపు తిరిగి వస్తా. తర్వాత ఫ్రెష్ అప్ అవ్వాలి. ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్ మార్చుకొని వెళ్తా. సో ఇప్పుడు అయితే నేను బ్రెడ్ ఆమ్లెట్ ఇచ్చాను ఆర్డర్. తర్వాత ఒక ఛాయ్ వితౌట్ చెప్పాను. మొత్తం పోయింది, స్కెడ్యూల్ మొత్తం పోయింది, డిస్టర్బ్ అయిపోయింది కదా. వర్కౌట్ లేవు, పుషప్లు లేవు, ఏం లేవు, ప్రోటీన్ లేదు, డైట్ లేదు, టైమింగ్ లేదు, ఏం లేదు. ఏది పడితే అది తినడం బయట. సో ఇంకొక 2 రోజులు, ఈరోజు రేపు అయితే ఎల్లుండి నుంచి మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. ఇంకా సెలవు మనం వచ్చేసింది. సో నేను చెప్పినటువంటి బ్రెడ్ ఆమ్లెట్ వచ్చేసింది, ప్లస్ ఛాయ్ వితౌట్ వచ్చేసింది అనమాట. బ్రెడ్ ఆమ్లెట్ అంట, ఎలా ఉందో చూడాలి. ఎలా తినాలి దీన్ని? ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ తీస్తాం కదా, ఇట్లా చేతిలో పట్టుకుంటాం కదా, పేపర్ ఎగిరిపోయింది ఫ్యాన్ గాలికి. ఓకే, అంత స్పైసీగా ఏం లేదు. I don't like eating bread, but there is only one alternative. Really, నేనేం తినను, ఇదే బెటరు. ఓకే, టీ తాగుతున్నాను. టీ తాగే ముందు వాటర్ ఒక సిప్ వేసుకోవాలి. తర్వాత టీ టేస్ట్ కోసం అంతే. ఓకే, అన్ని హోటల్స్లో ఉంది, ఎక్స్ట్రాడినరీ ఏం లేదు. మన భోజనశాలలో ఉన్న టేస్ట్ రాదు, వాడు మంచిగా చేస్తాడు. వీళ్ళు ఇంత పెద్ద ఇన్ఫ్రా పెట్టుకొని కొంచెం టీ దగ్గర కాంప్రమైజ్ అయిపోతారు. టీ దగ్గర కూడా మంచి క్వాలిటీ పెడితే బాగుంటుంది. కప్పులో పెట్టేసి, ఇది టీ నీళ్ళు అంటాం కదా మన తెలుగులో, టీ నీళ్ళు పోయింది అంటారు కదా, టీ నీళ్ళు అనమాట. ఒకప్పుడు ఉండే టీ నీళ్ళు లాంగ్ ఎగో మంది ఎక్కువ వచ్చినప్పుడు, అంటే మనుషులు ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే టీ నీళ్ళు పోసేసేవాళ్ళు. మ్యాటర్ అయిపోయింది. స్నాక్ టైం ఇక్కడ నుంచి 300 మీటర్స్ అని చెప్పాడు వాడు కాల్ చేస్తే. మ్యాప్లో 400 మీటర్స్ చూపిస్తుంది. ఎనీవే వాక్ అయిపోద్ది. వాక్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళాక చూపిస్తా. చలో, ఇదే కొచ్చి పాడ్స్ అంటే. సో నేను ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నాను. చూడాలి ఎలా ఉంటుందో. ఫస్ట్ టైం పాడ్స్ చూస్తున్నా ఇదన్నమాట. సో నేమ్ కమాన్ మ్యాన్, షో యువర్ ఫేస్. So after few minutes you will take the original video. ఇది లిఫ్ట్. సెటప్ చేశాడు ఇట్లా, స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది లిఫ్ట్. సో చలో, ఫ్రమ్ ద లిఫ్ట్. ఓకే, చెప్పులు we need to put outside. ఓకే, చెప్పులు బయట పెట్టాలంట. ఓకే, దిస్ ఈజ్ ది ప్లేస్. ఇట్స్ వెరీ కోల్డ్ ఇన్సైడ్.
చాలా కూల్గా ఉంది. సో మన పాడ్ ఓపెన్ అయింది. ఇదే మన పాడ్. హౌ టు యూజ్ దాట్? ఓకే, కార్డ్ హోల్డర్. ఓకే, దెన్ everything is fine. Okay, controls I can understand. I think AC is running, right? Yeah, AC is If running. you want to reduce the, This is the air fan. okay, This touches. oh, just touching. Yeah. This Okay, and ceiling. Okay, That's the reading light. Okay, okay then. Then the Uh, locking and unlocking is one key icon is there, right? Key icon. Just press for lock and unlock. Okay. Yeah. Key pressing is lock and unlock. Okay. Then if you want to go outside and where I need to Yeah. close here. Take the card and show you. Okay, fine. Thank you. And so if any doubts, how can I call you? Yeah. We'll give your reception number. You just Number I need to take, or I cannot call through the pod. Yeah. No. Oh, That's okay. no option. Okay. Just scroll through the thing. So these are what is mine? 105, right? 105. Where is the that That's your locker. locker? 105. Okay, this is my locker. Fine. Okay, fine. ఇప్పుడే వచ్చాను, లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఎయిర్పోర్ట్లో ఉన్నట్టుంది ఏసీ. క్లోజ్ అంటే ఇది అనుకుంటా, ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ ఓపెన్ అంటే మళ్ళీ ఓపెన్ అయిపోయింది. భలే ఉంది కదా సిస్టమ్. ఓకే, ఇప్పుడు బ్యాగ్ లోపల పెట్టి ఫస్ట్ బ్యాగ్ అక్కడ లాకర్లో పెట్టాల్సిన పని లేదు. దీనికి ఒకటే కార్డ్ అంట. బ్యాగ్ లాకర్లో పెట్టాల్సిన పని లేదు. సో నేను ఇప్పుడు ఛార్జింగ్ పెట్టాలి. ఫస్ట్ ఫోన్కి అన్నిటికీ పెట్టి బాతింగ్ చేసి బయటికి వెళ్ళాలి. చలో, ఫోన్ ఛార్జింగ్ పెట్టాను. ఇట్లా టచ్ చేస్తే పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి అన్నమాట. ఏసీ ఆఫ్ అంటే ఓకే. ఇదేంటిది? సీలింగ్ మోడ్ లైట్స్ అంట, వైట్. కలర్ మీద అర్థమైందా? కలర్ మారుతూ ఉన్నాయి. పింక్, ఇప్పుడు ఏముంది? వైట్. ఇది వైట్ అన్నమాట. ఓకే, బస్సులో స్లీపర్లో ఉన్నట్టు అంతే కదా, కొంచెం స్పేషియస్గా ఉంది. ఇద్దరు పడుకోవచ్చు, ఈజీగా కానీ ఇద్దరిని అలో చేయరు అట్లా. వైట్ లైట్ ఇవ్వడం ప్రస్తుతానికి వైట్ లైట్ పెట్టేసి మిర్రర్ మోడ్ లైట్ అంట. ఈ మిర్రర్ కొన్న లైట్ ఉంది కదా, ఈ మిర్రర్ కొన్న లైట్ కూడా చేంజ్ చేయడానికి ఇక్కడ కంట్రోల్స్ ఉన్నాయి. ఓకే, వావ్, నైస్. ఇది వైట్, ఎల్లో, బ్లూ, పింక్, గ్రీన్, వైటే పెడదాం. లైటింగ్ కూడా మంచిగా వచ్చింది కదా. ప్రస్తుతానికి ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ ఇక్కడ పెట్టేసి ఈ మూడింటికి ఛార్జింగ్ పెట్టాలి. ఫస్ట్ ఫోను, ఇది ఓకే. ఇప్పుడు ఫోన్కి పెట్టాలి. తర్వాత కెమెరా, కెమెరా రికార్డ్ చేస్తా. కెమెరా ఏదో ఎత్తుక్కుంటున్నా. కెమెరా రికార్డ్ చేసుకుంటా. కొన్ని ఫన్నీ ఉంటాయి. ఇదన్నమాట పాడ్స్. వాళ్ళు ఏమన్నారంటే తర్వాత డీటెయిల్గా తీద్దాం వీడియో అన్నారు. ఇది పాడ్లో వీడియో అన్నమాట. పాడ్ అయితే సూపర్గా ఉంది. ఓకే, ఫ్రెష్ అప్ అవ్వాల్సిన పని కూడా లేదు, అంత చల్లగా అయిపోయింది. మన నైట్ ఎంత ఏసీని తట్టుకోగలనా లేదా. అప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు, బెంగళూరు నుంచి వస్తుంది బెంగళూరు నుంచి వచ్చినప్పుడు పిచ్చి అయింది మార్నింగ్. అంతకుముందు హైదరాబాద్ వెళ్ళేటప్పుడు కూడా ఉడిపిలో దిగిపోయాం రీసెంట్గా మార్చిలో. ఓకే,
ఏసీ తట్టుకోగలమా లేదా చూడాలి. అదేంటి టీవీ అని అసలు చూద్దాం. అవి టీవీ ఎక్కడ ఉన్నాయి? టీవీ అన్నాడు. టీవీ అది హెడ్ రెస్ట్, చదువుకోవడానికి హెడ్ రెస్ట్ అంటే ఆనుకోవడానికి లాగా అన్నమాట. టీవీ టీవీ కాదు, ఆనుకునే సీట్ లాగా ఉంది. అంతే. కంట్రోల్స్, రీడింగ్ లైటు, ఈ మిర్రర్ లైటు, తర్వాత ఇంకేముంది, ఆ మిర్రర్ లైట్స్, పైన లైట్స్ అంతే. సీలింగ్ మన ఇంట్లో పెట్టుకున్న సీలింగ్ సెటప్ చేశాడు, ఎల్ఈడి లైట్. పవర్ బిల్ ఏమన్నా కానీ ఏసీ ఒక్కటే కాలుతుంది. ఎన్ని పాడ్స్ ఉన్నాయి చూసారుగా. ఓకే, సో ఫ్రెష్ అప్ అయ్యి కలుద్దాం మళ్ళీ. చలో, ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యాను మంచిగా. బాగుంది మంచిగా. వాష్రూమ్స్ మంచిగా ఉన్నాయి. షవర్ జెల్ ఇచ్చాడు మంచిగా, క్వాలిటీ షవర్ జెల్ ఏదో. మంచిగా ప్రశాంతంగా స్నానం చేసి ఒక 10 నిమిషాలు తర్వాత రెడీ అయ్యి డ్రెస్ వేసుకున్నాక మళ్ళీ లగేజ్ మొత్తం అందులో పెట్టేసా. వాడు ఇస్తాడు కదా ర్యాక్ సపరేట్గా, దాన్ని ఏమంటారు, సపరేట్ మనకి ఇస్తాడు. ర్యాక్, క్యాబినా, ఏదంటారు, ర్యాకే. సేమ్ లాక్ చెప్పా కదా, సేమ్ కార్డు, యాక్సెస్ కార్డే ఉంటుంది అన్నమాట దానికి కూడా సేమ్. ఓకే, ఇచ్చాడు. అందులో పెట్టే లగేజ్ మొత్తం ప్రశాంతంగా ఉంది ఇక్కడ. కాకపోతే ఇప్పుడు డౌట్ ఏంటంటే ఈ టవల్ ఇచ్చాడు. ఓకే, ఫోన్ చేస్తే తీసుకొచ్చి ఇచ్చాడు, మర్చిపోయినట్టున్నాడు. ఈ టవల్ని తడైంది. ఇప్పుడు దీన్ని ఎక్కడ ఆరబెట్టాలో తెలియట్లా. కొంతమంది ఈసారి అక్కడ ఒక చైర్ ఉంటే చైర్ మీద వేసారు 2 టవల్స్. ఇప్పుడు దీన్ని ఎక్కడ వేయాలి నేను అర్థం కావట్లేదు. వాళ్ళని అడగాలి. అడిగి కొంచెం తడిగా ఉంది, లోపల వేసుకుంటే ఇంకా చల్లగా ఆరదు కదా, స్మెల్ ఫామ్ అయింది కదా. సో అదనమాట. అది బెడ్ మొత్తం మంచిగా ఉంది, నీట్గా ఉంది, అసలు సూపర్గా ఉంది. అసలు లైఫ్లో ఒక్కసారి ట్రై చేయాలి పాడ్స్లో. ఎందుకంటే ఈ టైట్ స్పేసెస్ కదా, క్లాస్ట్రోఫోబియా ఉన్నవాళ్ళు కష్టమే. ఓకే, ఏముండదులే, మాన్యువల్గా అయినా ఇక్కడ బటన్ ఉంటుంది, మాన్యువల్ బటన్. అదనమాట అప్డేట్. లైటింగ్ ఎలా వస్తుందో లేదో చూడాలి. ఇదనమాట కొచ్చిలో ఉన్నటువంటి జపనీస్ పాడ్ ఇలా ఉంటుంది కొచ్చిలో. ఓకే, ఈ కంట్రోల్స్, ఇవన్నీ కంట్రోల్స్. ఇది ఏసీ జస్ట్ ఇట్లా టచ్ చేయడమే. మనం ఏం లేదు, లైట్ అంత ఇట్లా టచ్ చేయడమే. ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు. ఇప్పుడు నాకు 2 పాయింట్స్ కావాలి, చల్లగా ఉన్న అసలు చలి పుడుతుంది. ఇదేమో కలర్స్ మారుతుంది. ఓకే, మీకు అర్థమవుతుందేమో, నేను వైటే పెట్టుకున్నా. ఇదేమో ఈ మిర్రర్ కలర్ మారింది. మిర్రర్ ఉంది కదా, దాని కలర్ మారుతూ ఉంటుంది. ఓకే, దీనికి కూడా ప్రస్తుతానికి వైటే పెట్టా, ఎల్లో. ఓకే, టీవీ అని ఉంది కానీ ఈ టీవీది పని చేయట్లా. ఈ USB-C పోర్ట్ ఉందా, USB-C పోర్టు సరిగ్గా పని చేయట్లా. 8 hours చూపిస్తుంది ఛార్జింగ్ పెడితే. దీనికి పెడితే 1 hour చూపిస్తుంది. మిర్రర్ లైట్ ఆఫ్ చేసా. ఓకే, చాలామంది ఉన్నారు మంచిగా పాడ్స్లో, మంచిగా జనాలు. ఇది ఏసీ, అది ఫైర్ అలారం, పైన ఫైర్ అలారం ఉంది. ఇది ఏసీ వెంట్. ఓకే, ఇంకేమున్నాయి, ఈ డోర్ సెట్టింగ్స్ అనమాట. పెట్టవచ్చు మంచిగా. మన హైదరాబాద్లో సూపర్గా సక్సెస్ అవుతుంది మంచిగా పెడితే. ఓకే, ఎందుకో మరి డేర్ చేయట్లా పాడ్స్. అసలు మంచిగా ఉంటుంది పెడితే. మంచి హైటెక్ సిటీ దగ్గరలో పెడితే బాగుంటుంది. డబ్బులుంటే పెట్టేయచ్చు. కొచ్చి అని చిన్న సిటీలోనే పెట్టారు, మరి హైదరాబాద్లో ఎందుకు పెట్టలేదు మరి? ఎవరో ఇంకా ఇనిషియేషన్ తీసుకోలేదనుకుంటా. బిలియనర్స్ ఉన్నారు కానీ మరి ఎందుకో మరి. అదనమాట. చలో, ఇంకా ఫ్రెష్ అప్ అయ్యాను కదా, ఇక నేను ఇంకా బయటికి వెళ్ళి కాసేపు అటు తిరిగి తినేసి వచ్చేస్తా. ఇవన్నమాట వాష్రూమ్స్. హార్డ్ డోర్, సెన్సార్ లైట్, ఆటోమేటిక్ లైట్ వెలుగుతుంది. బాగుంది నీట్గా.
టవల్ ఎక్కడ పెట్టాలని ఎక్స్ప్లోర్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ ఏదో బయట ప్లేస్ ఉంది. ఓకే, ఇక్కడ కూడా సెన్సార్ లైట్ ఉంటుందా? ఓకే, లేదు ఇక్కడ లైట్ ఏం లేదు, బట్ ఎనీవే ప్లేస్ ఉంది. ఓకే, ప్లేస్ ఉంది ఇక్కడ ఆరేయడానికి. నేను ఇక్కడ ఆరేస్తా. ఏం లేదు మరి. ఓకే, ప్రస్తుతానికి చూద్దాం. మనం అడుగుదాం ఇంకెక్కడ ఆరేయాలి. ఇదే కరెక్ట్ ప్లేస్ తెలీదు. అదేనా కరెక్ట్ ప్లేస్, ఇంకెక్కడ ఆరేయాలో తెలియదు. అడుగుదాం. చల్లగా ఉంది బూ. ఏసీ బయట సెంట్రలైజ్డ్ ఏసీ, బాగా చల్లగా ఉంది. ఇదనమాట అప్డేట్. సో ఇప్పుడు బయటికి వెళ్ళేసి తినేసి వస్తాను. బయటికి వచ్చాను. చూడాలి ఇంకెక్కడ హోటల్స్ ఎక్కడ ఉంటాయి వెతకాలి. ఓకే, కొచ్చిలో లాటరీ షాప్ ఎలా ఉంటుంది? 1 crore అంట. ఇప్పుడు వచ్చింది 24 ఏప్రిల్. సువర్ణ కేరణం లాటరీకి వచ్చిందంట 1 crore. ఇది బేకరీ. లైటింగ్ మన హైదరాబాద్లో ఉన్నట్టు ఎక్స్పెక్ట్ చేయొద్దు, అట్లా ఉండదు అసలు. చూస్తున్నా నేను, జస్ట్ గూగుల్ చేసి చూసి వెళ్తా. మెరైన్ డ్రైవ్ అని ఉంటుంది, గూగుల్ చేశాను. సో అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. మెరైన్ డ్రైవ్లో ప్రామినేడ్ అని ఉంటుంది. మెరైన్ డ్రైవ్లో ప్రామినేడ్ అంటే వాక్వే. ఓకే, సో అక్కడికి వెళ్ళాలి. ఆటో చూస్తుంటే దొరకట్లేదు. 2 kilometers ఉంది, అంటే మనకు అర్ధగంట పట్టింది నడిస్తే. సో నేనేం చేస్తున్నానంటే నా ఆటో ఫైండ్ అవుట్ చేసి వెళ్తాను. ఇక నడుస్తూ ఉన్నాను ఆటో కోసము. ఆటో ఏం దొరకట్లే. ఇక్కడ ఏదో రెస్టారెంట్ ఉంది, ఫ్యామిలీ రెస్టారెంట్ అంట, ఉరూలి అంట. చూస్తా కొంచెం నడుస్తా. ఈలోపు ఆటో దొరికితే తీసుకుంటా. ఈ వాటర్ మెట్రో, కొచ్చి వాటర్ మెట్రో రోడ్డు. ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి ఇవన్నీ ఇక్కడ. Who is వాటర్ మెట్రో హైకోర్ట్ స్టేషన్ ఇది. సో ఎంట్రన్స్. ఐ షుడ్ చెక్ టైమింగ్స్ ఫస్ట్. అయిపోయిందంట లాస్ట్. ఇప్పుడు బోట్ ఉందంట కానీ అది వెళ్ళిపోయిద్దంట. ఇది హైకోర్టు. పోర్ట్ వచ్చి వెళ్ళి అక్కడే ఉంటుందంట బోటింగ్. అంటే రాదంట, రిటర్న్ సర్వీస్ లేదంట. సో ఇప్పుడు వెళ్ళడం వేస్ట్. అయితే రేపు మార్నింగ్ 8కి ఉంటుందంట. ఐ ట్రై ద మార్నింగ్ 8 o'clock రైడ్. ఓకే, వచ్చి వాటర్ మెట్రో డెడికేటెడ్ టు ద నేషన్ by Narendra Modi, Prime Minister, August Arif Muhammad Khan, Governor of Kerala, High Vision, Ashwini Vaishnav, వీళ్ళంతా ఉన్నారు.
मोहब्बत का शरबत क्या है? वापजा है, वापजा मिल्क, खसखस, वाटरमेलन पीस। ये किधर मिलता है? मिंट लाइम कूलर एक. ఓకే. దాహంగా ఉంది కొంచెము, తాగుదామని. इसमें क्या क्या मैं मिक्स करता? इसमें खसखस है, खसखस. ओके. खसखस है, मींट है, पल्सर है। क्या सिट हियर? మనోడు ఏదో చెప్పాడబ్బా, కస్కస్ అంట. కస్కస్ ये सील है. देखिए फिनिश। ఏదో ఇచ్చాడు, చూద్దాం. బాగుంటుంది అవుతా. ఏదైనా ఫ్లేవర్స్ సింథటిక్ అనిపిస్తే తాగను. పుదీనా స్మెల్ వస్తుంది, పుదీనా టేస్ట్ వచ్చింది. మ్యారిటైమ్ అంట, మ్యారిటైమ్ షాప్. ఓకే, బాగానే ఉంది, ఆర్గానిక్ అనిపిస్తుంది. దాహం వేసింది. 1 అవర్ అయింది కదా బోటింగ్కి వెళ్ళి. బా సౌండ్, డీజే పెట్టిండు, చెవులు వెళ్ళే సౌండ్. నెదర్లేని ఒక్కనే ఉన్నా, ఫ్రెండ్స్ ఉంటే ఎగరవచ్చు. ఈవినింగ్ ఏదైనా కవర్ చేద్దాం ఉంటే కుదరలే. బాగుంది. వెజిటేరియన్ రెస్టారెంట్స్ కోసం చూస్తూ ఉన్నాను, ఏం దొరకట్లేదు. అన్నీ నాన్ వెజ్జే ఉన్నాయన్నమాట. ఇంకా బిర్యానీలు, షవర్మాలు ఇవే ఉన్నాయి. బాగా టైర్డ్ అయిపోయాను ఈరోజు. ఎన్ని స్టెప్స్ అయినా 19,554 స్టెప్స్ అయినాయి. ట్రెక్కింగ్ డౌన్ ఉందా, ట్రావెలింగ్గా, మళ్ళీ ఇప్పుడు మెరైన్ డ్రైవ్ అంతా తిరిగి వచ్చి ఏం లేవు అక్కడ. అంటే ఏం లేవు అంటే లైటింగ్ తక్కువ ఉంది తీయడానికి. అయితే బాగా టైర్డ్ అయిపోయా, నిద్ర వస్తుంది, కళ్ళు మూసుకెళ్తున్నాయి. స్విగ్గీలో ఒక వెజ్ బర్గర్ ఆర్డర్ పెట్టా. వెజ్జే కదా తినాల్సింది, సో వెజ్ బర్గర్ ఆర్డర్ పెట్టాను. స్విగ్గీలో అంటే మెక్డొనాల్డ్స్ నుంచి పెట్టాను. స్విగ్గీ ద్వారా వస్తుంది ఇప్పుడు. ఇక్కడ కింద తినాలి. స్విగ్గీ పాడ్స్ అంటే కిందే తినాలన్నమాట. పక్కన డైనింగ్ హాల్ ఉంది, పైకి తీసుకెళ్ళటం కుదరదు. మన పాడ్లో ఖరాబ్ అవుతుంది, స్టిల్ అయింది అనుకోండి ఫుడ్, మళ్ళీ ఖరాబ్ అవుతుంది కదా. అందుకనే ఇక్కడ తినాలి. తిన్న తర్వాత సో తినేసి వెళ్ళిపోతా. మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందకి రావాలి ఒకసారి తినేసి వెళ్ళిపోతా. వెళ్ళి పడుకొని పొద్దున్న లేటుగా లేస్తా. అలారం ఉంటే ఆఫ్ చేసుకొని మంచిగా నిద్రపోవాలి. 2-3 డేస్ నుంచి సరిగ్గా నిద్ర లేదు. 3 డేస్ ఇక్కడ స్టార్ట్ అయ్యే ముందు రోజు నిద్ర లేదు కిటెన్ వల్ల. తర్వాత చంగానూరులో సరిగ్గా నిద్ర లేదు. అక్కడ నిన్న కొంచెం ఓకే కాబట్టి తక్కువ టైం పడుకున్నా. శబరిమలలో ప్రశాంతంగా నిద్ర పట్టింది లే, కానీ తక్కువ టైం పడుకున్నా. సో ఈరోజు మాత్రం మంచిగా పడుకొని బాడీకి రికవర్ టైం ఇవ్వాలన్నమాట. ఇదే నా పాడ్. ఇవన్నీ పాడ్స్ వేరే వాళ్ళే. సో అయిపోయింది. క్లోజ్. క్లోజింగ్. ఓకే, క్లోజ్, డన్. అయిపోయింది ఈరోజు. బాగా టైర్డ్ అయిపోయా, తినేసా వెజ్ బర్గర్. పడుకోవాలి ఇంకా. అన్ని ఛార్జింగ్ పెట్టేసి స్లోగా పడుకొని ఇక అప్డేట్ రేపిస్తా. మెరైన్ డ్రైవ్కి వెళ్ళానమాట, కానీ లైటింగ్ తక్కువ ఉంది, సో ఎక్కువ షూట్ చేయలేకపోయా. అది అప్డేట్. సో చలో, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి జగన్స్ లైఫ్ ఛానల్. థ్యాంక్ యూ. గుడ్ నైట్.